వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్రమంతటా శుక్రవారం జనసేన ఆధ్వర్యంలో మానవహారాలు. మోడీ పర్యటనలో భాగంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి నారాయణ. వైసీపీ దాష్టికాలు భరించలేక అనేక కంపెనీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. మంత్రి నిమ్మల. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేలా రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. జీవో నెంబర్ 3 వాస్తవాలపై మంత్రి సంధ్యారాణి బహిరంగ చర్చకు సిద్ధమా? ఇళ్ల కూల్చివేత దారుణాలపై సిపిఎం ప్రెస్ మీట్. రాష్ట్రం అంతటా శుక్రవారం జనసేన ఆధ్వర్యంలో మానవహారాలు. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతులకు సంతాపం తెలిపిన జనసేన నేతలు. కాళరాత్రి కాశ్మీర్లోని పెహల్గాంలో 27 మంది అమాయకులను టెర్రరిస్టులు ఊతకోత కోయడం అంటే చాలా దిగ్భ్రాంతికరం, చాలా బాధాకరం. ఈ సమాచారం తెలిసిన వెంటనే గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు వారు చాలా కలత చెందారు, ఆవేదన చెందారు. వెంటనే ఆయన సందేశాన్ని, ఆయన మనసులో ఆవేదనని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ మనం దేశం కోసం సంఘీభావం తెలపవలసిన సమయం ఇది. 3 రోజుల పాటు జనసేన పార్టీ తరఫున సంతాప దినాల్ని పాటించాలని ఆయన ఈ ఉదయం ప్రకటించారు. ఆ మేరకు ఈ ఉదయం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశాము. సాయంత్రం ఈ ఊచకోతలో అమరులైన వారికి సంతాప సూచకంగా ఈ సాయంత్రం కార్యాలయం దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యాలయాలు ఎక్కడున్నాయో అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద కూడా ఈ పార్టీ పతాకాన్ని ఈరోజు అవనతం చేయమని అధ్యక్షుల వారి ఆదేశం. ఆయన ఆదేశాలను పాటిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అదేవిధంగా సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి అమరులైన వారందరికీ నివాళులు తెలియజేస్తాము. రేపటి రోజున ప్రతి కార్యాలయం దగ్గర మా శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తూ మౌనంగా దీక్షలో కూర్చుంటారు. అదేవిధంగా 3వ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారాలు జరుగుతాయి. రాష్ట్రంలోని ఏదో ఒక నగరంలో, ఎంపిక చేసుకున్న నగరంలో పార్టీ అధ్యక్షుల వారు కూడా ఈ ప్రదర్శనలో చివరి రోజున పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు పాల్గొని ఈ కార్యక్రమంలో మన దేశానికి, అమరులైన వారికి సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఒక్క జనసేన పార్టీయే కాదు, ఈ దుర్ఘటనను దేశ ప్రజలందరూ, ముఖ్యంగా తెలుగువారందరూ ముక్తకంఠంతో ఖండించాలి. మన బలాన్ని మనం తెలియచేయాలి. బలం మీన్స్ సామరస్యపూర్వకంగా, శాంతియుతంగా, సంఘటితంగా మేమందరం ఒక్కటే. మా మీద ఏది దాడి జరిగినా మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామనే ఒక సందేశాన్ని ముష్కరులకు తెలియచేయాలని అధ్యక్షుల వారు తెలియచేశారు. ఈ సందర్భంగా అమరులైన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ వారికి తీవ్రమైన వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాము. ఒక్క నిమిషం మౌనం మీ ముందు పాటిస్తున్నాము. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇవాళ మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ రాజధాని అమరావతిలో మే 2వ తేదీన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు 5,000 కోట్ల పైగా ఖర్చు పెట్టడం,
అనేక రోడ్లు అవన్నీ చేసాం. అప్పుడు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దాని యొక్క శంకుస్థాపనకి ఆ రోజు ప్రధానమంత్రిగా రావడం జరిగింది. వారి చేతుల మీద జరిగింది. అయితే గత ప్రభుత్వం రాజధానికి సంబంధించి 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా నిర్విరామం చేయటం, అంతేకాండి ఈ ప్రాంతాన్ని అంతా ఒక అడవిలాగా చేసేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ ఏరియా అంతా పర్యటించి ఇమీడియట్గా వర్క్స్ టేకప్ చేయమని సిఆర్డీకి చెప్పడం, ఆ నేపథ్యంలో యాక్చువల్గా 64,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలవటానికి అథారిటీలో పర్మిషన్ తీసుకోవటం, దానికి సంబంధించి దాదాపు 41,000 కోట్లకైతే టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వర్క్స్ని మళ్ళా ప్రధానమంత్రి చేతుల మీదే పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి వారిని ఇన్వైట్ చేశారు. వారు 2వ తేదీ రావడానికి యాక్చువల్గా టైం ఇవ్వడం జరిగింది. వారు 3 o'clockకి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి అమరావతి క్యాపిటల్ సిటీ తీసుకొచ్చి 1.1 కిలోమీటర్ రోడ్డు షోలో పాల్గొని ఆ విధంగా డాష్ మీదకి వచ్చి యాక్చువల్గా 1 hour 4 to 5 యాక్చువల్ డాష్ మీద ముఖ్య నాయకులు మాట్లాడటం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి పునఃప్రారంభానికి ప్రధానమంత్రి గారు 2వ తేదీ మన రాష్ట్రానికి వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సుమారుగా 5 లక్షల పైగా ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారని దానికి ఏర్పాటు జరిగినాయి. ఈ నేపథ్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకా అమరావతి క్యాపిటల్ సిటీని నేషనల్ హైవే కలిపే ఈ 13 రోడ్డు కానీ, ఈ 15 రోడ్డు కానీ, ఈ 11 రోడ్డు కానీ, సీడాక్స్ రోడ్డు కానీ ఇంకా ఆ యొక్క వర్క్ కానందువల్ల ఇన్ని లక్షల మంది వచ్చేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళిక చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 4 daysలో అనేక రోడ్లను పరిశీలించారు. వాళ్ళు కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి, వాటిని క్లీన్ చేయాలంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఐజీ గారు, ఎస్పీ గారు మరియు వారి సిబ్బంది, అదేవిధంగా సిఆర్డీఏ సిబ్బంది వీళ్ళందరితో కలిసి యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 11 ప్లేసుల్లో పార్కింగ్ ప్లేస్ ఉంటాయి. 11 ప్లేసుల్లో పార్కింగ్ పెడుతున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా. 11 ప్లేసుల్లో వెన్యూకి రావడానికి 8 రోడ్లు ఉన్నాయి. వెన్యూకి రావడానికి 8 రోడ్లు. ఒకటి మంగళగిరి నుంచి వచ్చే 2 రోడ్లు ఉన్నాయి. తాడేపల్లి నుంచి వచ్చేది 1 రోడ్డు ఉంది. వెస్ట్ బైపాస్ కూడా యాక్చువల్గా వెస్ట్ బైపాస్లో కూడా వచ్చి ఈ యొక్క వెన్యూకి వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే, అదేవిధంగా తాడికొండ నుంచి 1 రోడ్డు, హరిచంద్రాపురం నుంచి 1 రోడ్డు. ఈ రోడ్లలో అక్కడక్కడ చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉంటే అవన్నీ క్లీన్ చేయాల్సిందిగా పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని మీద ఈరోజు అధికారులతో, సిఆర్డీ అధికారులతోనూ వాళ్ళందరితో అవన్నీ విజిట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. 2 రోజుల్లో అంటే ఇవాళ రేపు ఈవినింగ్ అలా కంప్లీట్ చేయండి. వైసీపీ దాష్టికాలు భరించలేక అనేక కంపెనీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ మేరకు విశాఖలో మాట్లాడుతూ కొత్త కంపెనీలు, పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తుంటే వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఇట్లా అడుగడుగున జగన్ రెడ్డి మోసానికి నిన్న నేను కూడా చూస్తే ఏ ప్రాజెక్టు చూసినా వంశధార, తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, పొట్టిగడ్డ, మరి జంజావతి, మడ్డు వలస, హిరమండలం రిజర్వాయరు, గొట్టా బ్యారేజీ, మహేంద్ర తాండవ్, ఎట్లా ఏ రిజర్వాయర్ చూసినా, ఏ బ్యారేజీ చూసినా, ఏ ప్రాజెక్ట్ చూసినా మరి 20%, 30%, 10% ఇట్లా పనులు మిగిలిపోయి పూర్తి స్థాయిలో అక్కడ ఆఖరి హైకట్టు నీరు అందనటువంటి పరిస్థితి చూసాం. మరి ఇటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి 5 సంవత్సరాలు 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులు లేక ఆ వర్క్స్ ని కూడా ప్రీ క్లోజర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా నిన్న విజయనగరం, మరి శ్రీకాకుళం జిల్లాల్లో నేను ఈ వర్క్స్ ని రివ్యూ చేసినప్పుడు చాలా క్లియర్ గా చూడటం జరిగినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా మరి అడుగడుగున కూడా మరి ఈ మోసం,
ఎందుకంటే నిన్న నాకు కూడా రివ్యూ చేస్తే అనిపించింది, ఏదైతే ఈ ప్రాజెక్టులే కానీ, ఈ రిజర్వాయర్స్ కానీ, ఈ బ్యాలెన్స్ పనులు కనుక గత 5 సంవత్సరాలలో చేసి ఉండుంటే దగ్గర దగ్గర 50,000 కోట్ల ఆదాయం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలకు వచ్చి ఉండేది. అంటే ఈవేళ ఆ జగన్మోహన్ రెడ్డి అధికారి మార్పిడితో వచ్చినటువంటి విధ్వంసంతో ఈవేళ నాకు తెలుసుండి 50,000 కోట్ల రూపాయల ఆదాయం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలు, రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా అడుగడుగున విధ్వంసం చేసినటువంటి ఈ యొక్క వైసీపీ అంటే ఒక ఉత్తరాంధ్ర ద్రోహిగా, అంటే ఒక అభివృద్ధి అనేటువంటి పదం మరి ఈ యొక్క జగన్ ముఠాకు నచ్చినటువంటి విషయంగా మరి ఈరోజు గుర్తుపెట్టుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే మనం కూడా చూస్తూ ఉన్నాం, విశాఖపట్నం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అభిమానించేటువంటి నగరం, ప్రేమించేటువంటి నగరం విశాఖపట్నం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంచితనంతో, చాలా గౌరవభావంతో ఉండేటువంటి పట్టణం. అందరికీ అభిమానం విశాఖపట్నం. మరి అటువంటి విశాఖపట్నాన్ని కూడా ఒక అభివృద్ధి పదంలో ముందుకు నడపాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో పరిశ్రమలను ఆ రోజు మనం తీసుకొస్తే, మరి అటువంటి పరిశ్రమలను కూడా గత 5 సంవత్సరాల పాలనలో ఏ రకంగా బెదిరించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పొరుగు రాష్ట్రాల వైపు పారిపోయేటువంటి పాలన ఏది చేశారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మరి ఆ ఉత్తరాంధ్ర, అందులో పర్టికులర్గా విశాఖపట్నం, ఇవన్నీ అభివృద్ధి చెందితే తమ దోపిడీ లూటీకి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ అభివృద్ధిని కూడా ఆపుకుని ఒక దోచుకోవాలనేటువంటి ఒక క్రూరమైనటువంటి ఆలోచనతోటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలన గడిచినటువంటి పరిస్థితి. అందుకు ఉదాహరణ లూలు కంపెనీ. మరి ప్రఖ్యాతమైనటువంటి లూలు కంపెనీని కూడా ఈ యొక్క రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రం వెళ్ళగొట్టాడు అని అంటే ఉత్తరాంధ్ర యువత పొట్టగొట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? మళ్ళీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క కృషితో మళ్ళీ ఆ లూలు కంపెనీని కూడా మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేయడం కానీ, అదేవిధంగా ఏదైతే విశాఖ ఋషికొండ మరి ఐటీ సెజ్ ఏదైతే ఉందో, మరి ఐటీ సెజ్ నుంచి 14 కంపెనీలు 5 సంవత్సరాల పాలనలో పారిపోయినటువంటి పరిస్థితి. అందులో మీ అందరికీ తెలుసు, ఏదైతే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, HCL కానీ, IBM కానీ, పెంటెక్స్ కానీ, HSBC కానీ, ఇట్లా వైసీపీ దాష్టికాలు భరించలేక ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేలా రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ఉత్తరాంధ్రకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ హయాంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, ప్రాజెక్టుల నిర్వహణ అసలు పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పనిచేసేటువంటి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంశాల వారీగా రివ్యూ చేసుకుని ఆ ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రకారంగా పూర్తి చేసుకుని ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రాధాన్యత ఇవ్వాలని మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే విజయనగరం, శ్రీకాకుళం 2 జిల్లాల్లోనూ కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరితోటి కూడా రివ్యూస్ తీసుకుని ఏదైతే ప్రతి ప్రాజెక్టు ఇండివిజువల్కి కూడా ఇన్స్పెక్షన్ అండ్ రివ్యూ చేసుకుని మరి ఒక నోట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఉత్తరాంధ్రకి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా ఆ యొక్క సాగునీటి సంఘాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మరి ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ యొక్క 2 రోజుల్లో ఈ ఉత్తరాంధ్ర పర్యటనలో నేను చూస్తూ ఉంటే మరి అధికార మార్పిడి అనేది 2 రకాలుగా కనిపించింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు అధికార మార్పిడి అనేది అభివృద్ధి వైపు పనిచేస్తే, అదే అధికార మార్పిడి వైసీపీ అధికారంలోకి వస్తే విధ్వంసం వైపు పనిచేసినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే
మన ఉత్తరాంధ్రకు సంబంధించినట్టు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇరిగేషన్ కూడా దానికి ఉదాహరణ. ఇరిగేషన్ శాఖ కూడా ఇంత విధ్వంసానికి గురైంది అని అంటే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజు మాకు ఉంటే అందులో 72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి మేము కేటాయింపులు ఇచ్చాము ఆ రోజు 5 years లో. మరి అదే 19-24 వైసీపీ పాలనలో బడ్జెట్ పెరిగింది. 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి 5 years లో ఉంటే వాళ్ళకి ఇరిగేషన్ శాఖ ఇచ్చింది అంటే 32,000 కోట్ల రూపాయలు. ఆ 32,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 20,000 కోట్ల రూపాయలు. అందులో కూడా మళ్ళీ వాళ్ళ సగం పనులు అవినీతికే పోయినటువంటి పరిస్థితి. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు 72,000 కోట్లు మనం పెట్టాం. 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు 32,000 కోట్ల రూపాయలు మరి పెట్టి ఏ రకంగా ఇరిగేషన్ విధ్వంసం చేశారు. మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చింది ఈ ప్రజాప్రభుత్వం. ఏదైతే ఆ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ మొన్న మార్చిలో పెట్టినటువంటి బడ్జెట్ కానీ అంటే మొదటి 9 నెలల్లోనే ఇరిగేషన్ శాఖకు 35,000 కోట్లు అంటే ఓటాన్ అకౌంట్లో 17,000, అదేవిధంగా మొన్న 18,000. అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో 32,000 కోట్ల రూపాయలు వైసీపీ పాలనలో ఇరిగేషన్ పెడితే మొదటి 9 నెలల్లోనే 35,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇరిగేషన్ శాఖకు ఈ యొక్క జీవో నెంబర్ 3 వాస్తవాలపై మంత్రి సంధ్యారాణి బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి సవాల్ విసిరారు. ఆమె మాట్లాడుతూ పాడేరు ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశంలో మీరు చెప్పిన ప్రతి అబద్ధాన్ని ఖండిస్తున్నా. ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలేంటి, ఇప్పుడు మీరు ఆడుతున్న అబద్ధాలేంటి అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. మా కర్మేంటో మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కి ఒక అంశం మీద ఎన్నిసార్లు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది నిజంగా దురదృష్టకరం. ఏదైతే పాడేరులో జరిగినటువంటి పాలక వర్గ సమావేశంలో భాగంగా మంత్రి గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాటన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అని అంటే, జీవో నెంబర్ 3 అనేది మీ వల్లే పోయింది, జీవో నెంబర్ 3 ఇంకా రాదు, దానికి ప్రత్యామ్నాయంగా వేరొక జీవోని తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పేసి మంత్రి సంధ్యారాణి గారు మాట్లాడడం అందరూ కూడా చూశారు. అయితే జీవో నెంబర్ 3 అనేది మీ వల్లే పోయింది, ఇంకా రాదు, కనీసం మీరు ఒక అడ్వకేట్ ని కూడా గత ప్రభుత్వంలో నియమించలేదు అని చెప్పేసి నిస్సిగ్గుగా ఎన్నిసార్లు ఒక అబద్ధాన్ని మాట్లాడతారు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమైపోతుందని మీరు భావిస్తున్నారని మాకు అర్థమవుతుంది. ఎలక్షన్ ముందు కూడా జీవో నెంబర్ 3 విషయంలో ఎన్నో అబద్ధాలు చెప్పి గిరిజనులకి మభ్య పెట్టారు. జీవో నెంబర్ 3 అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పోయింది అని చెప్పేసి గిరిజనుల్ని మభ్య పెట్టారు. ఆ అబద్ధమేని బాగా ఎక్కించారు. మేము ఎన్నో సందర్భాల్లో చాలా క్లారిటీ ఇచ్చాం. జీవో నెంబర్ 3 విషయంలో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. ఆ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు నెంబర్ ఇస్తూ మొన్న ఏప్రిల్లో ఆ రివ్యూ పిటిషన్ ని, అంటే ఏపీ గవర్నమెంట్ తో పాటు ఇంకొక 16 మంది రివ్యూ పిటిషన్లు వేస్తే మొత్తం 17 రివ్యూ పిటిషన్లు కొట్టేసింది సుప్రీంకోర్టు అని ఎంతో క్లారిఫికేషన్ మీకు ఇవ్వడం జరిగింది విత్ ఎవిడెన్సెస్. కానీ ఈరోజు మంత్రి గారు నిస్సిగ్గుగా ఒక ఎవిడెన్స్ ఉండదు, ఏమీ అసలు కనీసం ఒక డేటా కూడా తెప్పించుకొని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మాకు అర్థం కాని ఏంటంటే, మీకు సబ్జెక్ట్ తెలీదా, లేకపోతే మీరు అవగాహన కల్పించుకోలేకపోతున్నారా, లేకపోతే మీ డిపార్ట్మెంట్ వారు మీకు అవగాహన కల్పించట్లేదా, మాకు అర్థం అవ్వట్లేదు. కనీస అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నిస్సిగ్గుగా ఒక మంత్రి స్థాయిలో ఉండి అబద్ధాలు చెప్తున్నారు. ఏమంటారు మీరు? కొత్త జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రత్యామ్నాయంగా. అసలు ప్రత్యామ్నాయంగా మీరు ఒక జీవో తీసుకురావాలంటున్నారని చెప్తున్నారు. అసలు నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ప్రత్యామ్నాయంగా జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఇంకో జీవో
ఇల్లు కూల్చివేత దారుణాలపై సిపిఎం ప్రెస్ మీట్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరులో ఎస్ఎస్ఆర్ నగర్లో అధికారులు ఇటీవల కూల్చేసిన ఇళ్లను పరిశీలించి బాధితులను సిపిఎం బృందం పర్యటించి పరామర్శించింది. ఈ పర్యటనలో ప్రజలు తెలిపిన దారుణాలను మీడియా సమావేశంలో తెలిపారు. గుడిసెల్ని బుల్డోజర్లు పెట్టి అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా కూల్చేశారు. ఇక ఆ విధ్వంసకాండ ఇంకా కొనసాగుతుంది, ఆగలేదు, ఇప్పటికీ కొనసాగుతున్నది. మరొక 300-400 ఇళ్ళు లేపేయటానికి నోటీసులు ఇవ్వటం, వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. వాళ్ళు చేసిన పాపం వల్ల 40-50 సంవత్సరాలుగా సొంత ఇల్లు లేకపోయినా కాలువ గట్ల మీదో రోడ్డు మీదో ఎక్కడ ప్రభుత్వం పొరంబో ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేసుకొని, అక్కడ మంచినీళ్ళు లేకపోయినా, కరెంట్ ఉన్నా లేకపోయినా, కనీస సౌకర్యం ఉన్నా లేకపోయినా పొట్టకూటి కోసం ఎక్కువ భాగం టీడీపీ ఓటేసినటువంటి వాళ్ళు. ఒక మహిళ 3 నెలల క్రితం వచ్చి నోటీస్ ఇచ్చారు. ఆమె అక్కడికక్కడే గుండె ఆగి స్పాట్లోనే చనిపోయింది. 3 రోజుల తర్వాత ఆమెకు నోటీస్ ఇచ్చారు, నువ్వు ఇల్లు తీసేయమని. చనిపోయిన ఆమెకి నోటీస్ ఇచ్చింది. ఇది ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం. లక్ష్మి ఆమె పేరు. మన అది పాలకోడేరు అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీ, దాని పేరు కూడా. అల్లూరి సీతారామరాజునే గుండెలో పొడిచినట్టుగా ఉంది చూస్తే. బ్రిటిష్ వాళ్ళు చంపేశారు, వీళ్ళు మళ్ళీ ఆయన రఘురామకృష్ణరాజు ఇంకోసారి చంపేస్తున్నాడు అల్లూరి సీతారామరాజుని. అట్లాగే సింగిల్ ఉమ్మన్లు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని గుడిసె కూల్చేసే రోడ్డు మీదనే పక్కన సామాను పెట్టుకొని పక్కింట్లో తలదాచుకుని పుట్టుకొకరు చెట్టుకొకరు అయిపోయి ఏమిటి మన పరిస్థితి అని. పోనీ వాళ్ళు ఏమైనా అక్రమంగా ఉన్నారా, నీకు తెలియకుండా ఉన్నారా? 40-50 ఏళ్ళ నుంచి ప్రభుత్వ స్థలంలోనే ఉన్నారు. వాస్తవం అది. ప్రభుత్వ స్థలంలో ఇళ్ళు వేసుకోవడం పేదలకున్న హక్కు. వాళ్ళకి నువ్వు పట్టా ఇవ్వాలి. ఇస్తామని తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది. పట్టా ఇస్తామని వాగ్దానం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టాల ఉత్సవాలు కూడా జరుపుతూ ఉన్న పేదవాళ్ళని 1000 కుటుంబాలని ఒక్క ఉండి నియోజకవర్గంలో లేపేస్తున్నారంటే మనం ఊహించలేనటువంటి విధ్వంసం ఇది. పోనీ అందరి పట్ల ఇలాగ ఉన్నారా? నేను చూసినటువంటి పాలకోడేరు మండలంలో పేదవాళ్ళు ఇళ్ళు వేసుకున్నటువంటి వెనక భాగంలో అదే పోరంబోక స్థలంలో దాదాపు 15 ఎకరాల్లో భూస్వాములు ఆక్రమించే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు. 4 నోటీసుల వల్ల. ఆడ సర్వేరాళ్ళు ఉన్నాయి, ప్రభుత్వం బాధిన సర్వేరాళ్ళు ఉన్నాయి. సర్వేరాళ్ళ లోపలకు కూడా తీసుకొచ్చి వాళ్ళు పంట వేసుకుంటున్నారు 15 ఎకరాల్లో. ఇక్కడ ఉన్న 150 కుటుంబాల కింద ఉన్నది 10 ఎకరాలు అయితే అక్కడ 5-6 భూస్వాముల కింద 15 ఎకరాలు ఉంది. వాళ్ళకి జోలికి పోవట్ల. ఈ కాలువ కట్ల మీద ప్రభుత్వ స్థలంలో కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్లను వాళ్ళే అనుభవిస్తున్నారు. అది పేదల హక్కు. యాక్చువల్గా పేదలకు ఇవ్వాలి అవి చట్ట ప్రకారం. వాటినన్నిటిని కూడా భూస్వాములు అనుభవిస్తున్నారు. వాళ్ళ జోలికి పోరు. ఈ రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా పత్తిత్తా? ఈయనేమన్నా పవిత్రుడా? ఇప్పుడు 3 నెలల నుంచి విధ్వంసకాండ జరుగుతూ ఉంటే ఆయన నియోజకవర్గంలో ఆయన దాని మీద స్పందించాలి. ఆయన ఆదేశాల మేరకే మేము చేస్తున్నామని అక్కడికి వచ్చి బుల్డోజర్లో పట్టి వస్తున్నటువంటి అధికారులు లేదా ఉద్యోగులు చెబుతున్నారు. జిల్లాంతా కోడైకి వస్తున్నది. ఆయన నియోజకవర్గంలో ఆయనకు సంబంధం లేకపోతే వచ్చి పరామర్శించి ప్రజలకు అండగా నిలబడాలి, ఆపాలి. కానీ స్పందించడు. అసలు డిప్యూటీ స్పీకర్ పదవికి ఈయన అర్హుడా? అర్హత ఉందా ఈయనకి? ఇంత విధ్వంసకాండ చేసినటువంటి వాడికి. ఆయన ఎన్నికల్లో ఒక అఫిడవిట్ ఇచ్చాడు. ఎన్నికల అఫిడవిట్ మొత్తం పబ్లిక్ డాక్యుమెంట్ ఇది.